వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. థియేటర్కి వెళ్ళి చూస్తుంటారా? సో థియేటర్కి వెళ్ళి చూడడం అంటే అమ్మా చూస్తున్నాం. డాకు మహారాజు అవన్నీ చూడలేదు. అంటే ఒకటమ్మా మనమైనా ఏం చేస్తాం, 3 సినిమాలు రిలీజ్ అని ఏది బాగుంది ఆ మూడిట్లో అది పర్వాలేదు అంటే దానికి వెళ్తాం. అది మనం వెళ్ళి చూస్తే మనకి తృప్తి ఉండదు. మళ్ళా దాంట్లో కొట్టుకోవడాలు, చంపుకోవడాలు, నరుక్కోవడాలు అవి పార్ట్ ఎక్కువ ఉంటుంది. డూయిట్లు అవి ఇవి హడావుడి. ఒక రకంగా ఆ సీజన్ అది అది హీరోలు రెమ్యునరేషన్ ఎంతెంత పెరిగిపోయి. ఏంటి సార్ బాలు గారు పాడినప్పుడు ఆయన పీక్ లో ఉన్నప్పుడు తీసుకున్న రెమ్యునరేషన్ కంటే 3 తీసుకుంటున్నారు కొంతమంది సింగర్లు. ఇప్పుడు 3 పాటకి 10 లక్షలు 12 లక్షలు నార్మల్ అయిపోయింది. 10 లక్షల 10 కోట్లు మీరు ఎక్కడ ఉన్నారు? అంతేనా సార్? అయ్యో 10 కోట్లు 20 కోట్లు. ఈ మధ్య మీరు పేపర్ చూడడం లేదా? అర్జున్ 300 కోట్లు తీసుకుంటున్నాడు అని పేపర్లో వేసారు, గుర్తుందా? అల్లు అర్జున్ గారు 300 కోట్ల సార్, 300 కోట్లనే వేసారు పేపర్లో డైరెక్ట్ గా. 300 కోట్ల అంటే ఏంటి చూడండి. అంటే అది డైరెక్ట్ హీరోకి 300 కోట్లు అంటే డైరెక్టర్కి ఎంత ఉంటుంది? ఇవన్నీ కలిపి ఎన్ని కోట్లు అవుతాయి? కాకపోతే ఆ రేంజ్లో అమ్ముకుంటున్నారమ్మా. ఆ రేంజ్లో అమ్ముతున్నా అంటే వాళ్ళు బిజినెస్ లేదు ఎందుకు చేస్తారు? వాళ్ళకి మాత్రం పిచ్చా. అది బట్ బిజినెస్ ఉంటుంది, అది బిజినెస్ వాళ్ళ దగ్గర బిజినెస్ ఉంటుంది. అంటే వాటి గురించి నేను మాట్లాడడం తప్పు, ఎందుకంటే నేను ఆ రేంజ్ ఒకటి కాదు అసలు. అదంతా మిడిల్ క్లాస్ వ్యవహారం. మీరైనా ఎవరైనా మనం ఆ రేంజ్ ఆఫ్ పిక్చర్స్ ఎక్కువైపోయినాయి. అందువల్ల మేము ఈ సినిమా తీసుకొని ఇలా పూర్తి చేసుకొని ఉన్నాం. ఇది పరిస్థితి. కానీ మొత్తానికి సార్ మీరు అంటే అద్భుతమైన నటనని సౌందర్య గారు ఎంత గొప్ప నటి సార్. అమ్మ సౌందర్య గారితో 5 సినిమాలు తీశాను నేను. ఇప్పుడు నేను అంటే ఆ రోజులు వేరమ్మా. ఫస్ట్ తీసుకున్న కాడి నుంచి అరుణకేంద్రము, నవభారతము, భారత నారి, హిట్లరు, మామగారు, పల్లాంటి పౌరుషం, పెళ్లి చేసుకుందాం, పవిత్ర బంధం, గోకులంలో సీత, అలాంటి సినిమాలు ఆ వరవడమ్మా. అవి ఏంటి ఓన్లీ డ్రామా సినిమా, డ్రామా పాటలు, మంచి రికార్డింగ్. ఆ బడ్జెట్లు వేరమ్మా. అలా తీసాము 50 సినిమాల దాకా. దీని తర్వాత ఇక నా వల్ల కాదు, నేను తీయలేదురా బాబు అని నేను మానేసి. అది సార్ సౌందర్య గారు ఎలా అయితే నటించారు, మీరు ఒక చిరంజీవి గారిని, ఒక రాజశేఖర్ గారిని, ఇంతమందిని డైరెక్ట్ చేశారు, ఒక వెంకటేష్ గారిని. ఈ తరంలో ఇప్పుడు ఎవరున్నారు సార్ సౌందర్య గారి తర్వాత అటువంటి నటీమణి ఉన్నారమ్మా? అసలు సౌందర్య గారిలాగా ఆ క్యారెక్టర్స్ ఎవరు వేస్తున్నారు? ఎక్కడున్నారు అసలు? వీళ్ళు డాన్సర్స్ ఎక్కువ వచ్చారు. ఇప్పుడు శ్రీలీల వచ్చింది, అమ్మాయి సెంటిమెంట్ క్యారెక్టర్ కంటే కూడా ఎక్కువ గ్లామరస్ క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తాము. ఒక్క కీర్తి సురేష్ లాంటి మహానటి అమ్మాయి ఒకటే అలా కొంచెం మంచి పర్ఫార్మెన్స్ ఉన్న అమ్మాయి. అసలు సౌందర్యంతో పోల్చుకోవడానికి లేదమ్మా. అప్పుడు విజయశాంతితో నేను ఎక్కువ సినిమాలు చేశాను, సౌందర్యతో అందరి హీరోయిన్లతో చేశారమ్మా. నేను చేయని హీరోయిన్ ఎవరు లేరు, భానుప్రియ కానీ వాడు కానీ అందరు. ఇప్పుడు ఆ సెంటిమెంట్ సినిమాకి చేసే హీరోయిన్స్ నా ఉద్దేశం తగ్గిపోయారని ఫీలింగ్. ఒకవేళ కొత్తగా ఏమన్నా వచ్చి, ఇప్పుడు కీర్తి సురేష్ మహానటి పేరు వచ్చింది, మళ్ళీ ఆ అమ్మాయి కమర్షియల్కి వెళ్ళిపోద్ది, ఆటోమేటిక్గా లాగేస్తారు ప్రొడ్యూసర్లు. ఇలా ఉంది. అందువల్ల పెద్ద సినిమాలు అనే దానికి చిన్న సినిమాలు అన్న దానికి చాలా దూరం అయిపోయింది. అవును, ట్రీట్మెంటే చాలా తేడా ఉంది.